హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. సో నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. దీనికోసం నేను టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అడ్రస్ బార్లో గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో క్రోమ్ వెబ్ బ్రౌజర్ డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ది బ్రౌజర్ బిల్డ్ టు బి అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో బ్లూ కలర్ తో డౌన్లోడ్ క్రోమ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రోమ్ సెటప్ ఫైల్ డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత పక్కనున్న ఫోల్డర్ ఐకాన్ పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసిన ఫైల్ డౌన్లోడ్లో సేవ్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్స్లో క్రోమ్ సెటప్ ఫైల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్రోమ్ సెటప్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రోమ్ డౌన్లోడింగ్ అవుతుంది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్రౌజర్ని క్లోజ్ చేయండి. మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన క్రోమ్ బ్రౌజర్ యొక్క షార్ట్ కట్ ఐకాన్ డెస్క్టాప్ మీద క్రియేట్ అయి కనిపిస్తుంది. ఒకవేళ మీకు డెస్క్టాప్ మీద క్రోమ్ బ్రౌజర్ షార్ట్ కట్ ఐకాన్ క్రియేట్ అయి కనిపించకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు చేయండి. టాస్క్ బార్ లో ఉన్న స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. టాప్ లో రైట్ సైడ్ లో ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్ జీ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. సో డౌన్ కి స్క్రోల్ చేయండి. గూగుల్ క్రోమ్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ విధంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రౌజర్ పై డబుల్ క్లిక్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకున్నారో దాన్ని ఈ సెర్చ్ బార్ లో టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఓపెన్ అయింది. ఈ యూట్యూబ్ లో నా ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, శివ ట్యుటోరియల్స్. నా ఛానల్ ఓపెన్ అయింది. ఈ విధంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.